హల్లెలూయా. ప్రభు నామములో అందరికి ప్రేమపూర్వకమైన వందనాలు. నూతనముగా సేవకులు, విశ్వాసులు దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళ అనుభవాలు, దేవునితో వారు పెనుగులాడినటువంటి పరిస్థితులను, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సాక్ష్యాలను ఈ రీతిగా అనేకుల ముందుకు తీసుకురావాలని నూతనంగా ఒక కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఈరోజు మన మధ్యలో బ్రదర్ ఆశీర్వాదం గారు మన ఇంటర్వ్యూలో వాళ్ళు కూర్చోవడం జరిగింది. వారిని ప్రేమతో ఆ ఇంటర్వ్యూలోకి ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. బ్రదర్ ప్రైజ్లా, దేవుని నామంలో ఈ రీతిగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీ యొక్క ఆత్మీయ జీవితం, మీ యొక్క అనుభవాలను, దేవుల్లో ఎదిగినటువంటి స్థితిని ప్రతిదీ మా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేము ఆశపడుతున్నాం. మీరు దేవుళ్ళు ఎలా రక్షణలోకి వచ్చారు, ఎలా మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, ఎలా దేవుడు మీ జీవితంలోకి వచ్చాడో మీ సాక్ష్యం ద్వారా, మీ అనుభవాల ద్వారా కొన్ని మా మధ్యలో పంచుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. మీ సాక్ష్యాన్ని పంచుకోగలరని మేము ఆశపడుతున్నాం. మంచిది. యేసు నామానికి యుగ యుగములు మహిమ కలుగును గాక. దేవుడు మనకు నిత్యము తోడైండును గాక. నా జీవితంలో నా పేరు ఆశీర్వాదము. మా ఊరు కొడంగల్, అక్కడనే పుట్టి పెరిగాను. అలా జీవితం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు అట్లా ఉంటాయి అనుకుంటే మా నాన్న చనిపోయాడు ఫస్ట్. ఆ తర్వాత మా మమ్మీ కొన్ని రోజులు మంచిగా చూసుకుంది. తర్వాత మమ్మీ కూడా అనారోగ్యం వచ్చి ఆమె కూడా చనిపోవడం జరిగింది. మీకు ఎన్నో సంవత్సరం వయసులో చనిపోవడం జరిగింది? ఉంటుంది 10 సంవత్సరాలు. నాన్నగారు చనిపోయినప్పుడు 10 సంవత్సరాలు, అమ్మగారు చనిపోయినప్పుడు 2 years అంతే. అంటే మీకు 12 సంవత్సరాలు వచ్చేలోపు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దాని తర్వాత ఇక మా అవ్వ మా తాత ఉన్నారు. స్కూల్కి వెళ్తా అంటే స్కూల్ కు పంపించే వాళ్ళు కాదు. వీళ్ళంతా 4 ఉన్నారు, ఎవరు చూసుకుంటారు, మీరు పని చేయాలి అనేసి ఉన్నారు. తాత అంటే నాన్న వల్ల అయితే మీరు పని చేస్తే జరుగుతుంది, లేకుంటే కాదు అనేసి. సరే మంచిది అనేసి ఓకే అనేసి అలా జరుగుతుంది. ఉదయం 4 గంటలకి మా తాత లేపేవాడు. ఉదయం 4 గంటలకి. ఆ 4 గంటలకు లేచి అప్పుడు నిద్ర లేచేసి ఆ ఎడ్ల పెండ తీసి వేయాల. ఆ శుభ్రం మొత్తం అంతా ఇల్లు ఆ వాకిలంతా మొత్తం శుభ్రం చేసి ఆ ఎడ్లను తీసుకొని చేను కొట్టుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళుకొని అంతా పొలం ఇక ఎడ్లను మేపాలి. ఆ టైం రాగానే మళ్ళీ వ్యవసాయం అక్కడనే స్టార్ట్ చేయలేదు. వీళ్ళు అప్పుడు నాకు టిఫిన్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఎన్ని గంటలకు? వీళ్ళు 10 గంటలకు వస్తుండే టిఫిన్ తీసుకొని. 10 గంటలకు. ఆకలి, విపరీతమైన ఆకలి, మామూలుగా ఆ పనికి దానికి. అంటే మీకు సొంతంగా పొలాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటాయి? 3 ఎకరాలు ఉంటాయి. తాత వాళ్ళు 3 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. ఇక నేను తాత ఏం పని చెప్తా పని చేసేవాడిని. ఇంకా అమ్మ నాన్న లేరు కాబట్టి నా వెనకాల 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. వారిని చూసుకోవాలి అనేసి నాకు ప్రేమ, చాలా ప్రేమ. మీ నాన్నగారు వాళ్ళకి మీరు ఎంతమంది? 4. 4 అంటే ఎవరెవరు? నేను పెద్దని, నా వెనకాల చెల్లెలు తమ్ముడు వెనకాల మళ్ళీ చెల్లెలు. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. 10 సంవత్సరాలు మీకు ఉన్నప్పుడే, 12 సంవత్సరాలు ఉన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారంటే ఇంకా మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు కూడా ఇంకా చిన్న పిల్లలు. చిన్నగా ఉంటారు. అదంతా మీ తాత వాళ్ళే మిమ్మల్ని చూసుకునేవాళ్ళు. ఓకే. అలా కొన్ని రోజులు బాగానే ఉంది, కొన్ని రోజులు బాగానే ఉంది. ఏమైందేమో మా చెల్లికి మా అవ్వ వాళ్ళ తరఫు నుంచి ఒక సంబంధం తీసుకొని వచ్చింది. మా అవ్వ
సరే అప్పుడు మాకు తెలియదు కదా పెళ్లి మరి ఎట్లా చేద్దామంటే చేద్దాం అనేసి అంత అవగాహన అంత జ్ఞానం లేదు, ఇతర పిల్లలకు లేదు. మీకు ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు? అప్పుడు అదే ఇంకొక 15 వేసుకో మాట అంటున్నా, 15 ఉండొచ్చు అట్లా, 15 అనుకో. ఇక అలా సరే అనేసి ఒప్పుకున్నాం. మ్యారేజ్ అయింది. మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే తెల్లారి మా చెల్లి చనిపోయింది, చిన్న చెల్లి చనిపోయింది. ఇక సరే మంచిగా టైఫాయిడ్ జ్వరము మరి ఏ జ్వరము నాకైతే మాత్రం తెలియదు, కానీ చనిపోయింది. చాలా బాగా అనిపించింది ఇదేంది అనేసి. అలా మంచిది ఓకే అయిపోయింది. దాని తర్వాత అలా జీవితం ఆ పని చెప్పినట్లు చేసుకుంటూ పోతున్నా, కొనసాగిస్తూ ఉన్నా. తమ్ముడు కూడా మళ్ళీ ఏమంటే ఒకటి జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వానికి చూపడానికి డబ్బులు లేవు. సరే మంచిది అంటే ఎవరు చూపించట్లేదు, డబ్బులు లేవు. సరే అనేసి నేను వ్యవసాయం బంద్ చేసేసి నేను వేరే పనికి వెళ్ళేసి డబ్బులు నీకు ఇస్తా తాత, మా తమ్ముడిని బాగు చేయి, చూయించు, అని బ్రతికించు, వాడు నాకు తోడుగా ఉంటాడు అనేసి. అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల వయసు? అదే 16 అట్లా ఉండొచ్చు. 16 సంవత్సరాల వయసులో 16 నేను పనికి వెళ్తాను, వచ్చిన డబ్బులతోటి నేను నీకు ఇస్తే మా తమ్ముడిని చూయించాను. మంచిది ఓకే అనేసి. ఓకే. పొద్దున్న 5 గంటలకు లేచి వెళ్ళిపోవాలి. 5 గంటలకు లేచి వెళ్ళిపోయి అక్కడ ఆధారం ఏమి లేదు, కట్టెలు కొట్టాలి, మురుగు తుమ్మ చెట్లనే ఉంటాయి. పోయేసి పొద్దున అన్ని కొట్టేసేసి మధ్యాహ్నము 1 గంట వరకు 2 గంటల వరకు ఒక బండి కట్టెలు కొట్టేవాడిని. ఆ బండి ఉంటుంది కదా, బండికి ఆఫ్ కొట్టేవాడిని బాగా కొట్టేసి. అది కట్టెల మిషన్ తీసుకుని ఇచ్చేస్తే అప్పట్లో ఆయన 50 రూపాయలు ఇచ్చేవాడు. ఆ బండి కట్టెలు 50 రూపాయలు ఇచ్చేవాడు డైలీ. ఆ 50 రూపాయలు తీసుకొచ్చి మా తాతకి ఇచ్చేవాడు. ఇదిగో తాత మా తమ్ముడిని మంచిగా చూపించు, వాడికి ఏమన్నా మంచిగా చూపించు, వాడు మాత్రం నా తమ్ముడు మాత్రం మంచిగా ఉండాలి అనేసి అన్నాను. ఆయన సరే మంచిగా అలా జరుగుతుంది. రోజు అలా కంటిన్యూ 1 నెల మొత్తం అలానే జరుగుతుంది. ఒక రోజు మా తమ్ముడు నా చేపెట్టుకున్నాడు. అన్న ఏడుస్తాను, ఏమిటంటే ఏం లేదన్నా నేను చనిపోతానన్నా. అదే అలా అనొద్దురా, నేను మంచిగా చూసుకుంటా అన్నా, నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కట్టెలు కొట్టి డబ్బులు చూస్తున్నావు, తీసుకుంటుందన్నా, నువ్వు ఉబ్బరాకులు తీసుకోపోతుందన్నా, నాకు నీళ్లు కూడా ఎవరు పెట్టలేదన్నా, ఎవరు ఉండట్లేదన్నా, అన్నా నువ్వు నాకు ఉండన్నా, నేను చనిపోతానన్నా, నువ్వు మంచిగా ఉండన్నా అనేసి అన్నది. నాకు మా అమ్మ చనిపోతే అంత దుఃఖం రాలే, మా నాన్న చనిపోతే దుఃఖం రాలే. ఆ రోజు మాత్రం చాలా దుఃఖం వచ్చేసింది. తమ్ముడు అన్న కూడా తమ్ముడు అనేసి అన్న. సరే మంచి అనేసి తెల్లారి మళ్ళీ వెళ్ళిపోయేసి చలో కట్టెలు కొట్టుకొని వచ్చి నేను మా తమ్ముని తీసుకొని వెళ్ళాను డాక్టర్ తీసుకొని వెళ్తే ఓకే మాట. మళ్ళీ రోజు మళ్ళీ కట్టెలకి వెళ్ళాను. నేను మా తమ్ముడు డాక్టర్లు తీసుకొని పోయిండు. కట్టెలు తీసుకొని ఇట్లా వస్తున్నా మా తమ్ముడిని ఎత్తుకొని వచ్చేస్తూ చనిపోయాను. 2 రోజులు చనిపోతున్నా. 2 రోజులకు అదే టైంకి అప్పుడే వాడు చనిపోయాడు. దాని నుండి ఇక నా కష్టం అంతా అర్థమైపోయింది. ఇలా అని చెప్పి నాకు మనసు చాలా కష్టం అనిపోయింది. ఇంత కష్టపడితే కూడా ఇంతేదనేసి కష్టం అనిపోయింది. సరే మనిషి అనేసి మా చెల్లె ఉంది, మ్యారేజ్ అయింది. ఆ వ్యక్తి అంటే మా చెల్లె నేనే పెట్టేసేసి బాంబే వెళ్ళిపోయాడు. అలా మా చెల్లె నేను ఇద్దరం ఉన్నాము. సరే మంచి అనేసి మళ్ళీ పని చేస్తూ ఉన్నాం. మళ్ళీ చెల్లె అంటే మీ తర్వాత నా తర్వాత చెల్లె మామూలుగా పని చేస్తూ ఉన్నాం. సరే మంచి అనేసి ఒక రోజున మా చెల్లె ఏమంటావు ఈ చెయ్యి ఇక్కడ కాలింది, ఇక్కడ కాలింది. అయ్యో ఏందమ్మా ఇలా చెయ్యి అట్లా కాల్చుకున్నావు, నువ్వు అసలు ఎందుకు ఎరకలు చేస్తావు, అసలు ఈడ కాలింది పర్లేదు, చీరలైనా కాలితే కష్టం కదమ్మా, బట్టలు కాలితే కష్టం కదా తల్లి అని పట్టుకుని ఉంటే ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమని చెప్పా అంటే ఏడుస్తా ఉంది. ఎలా కాలింది రాసి అంటే అది కాలు అదేమంటావు వాత పెట్టేసింది. ఏడుచుకుంటూ ఏం లేదన్నా అవ్వా రొట్టెలు చేయలేనని వచ్చేసి కాల్చింది. ఎందుకు చేయలేండి, నేను పనికి పోయి వచ్చినా, పనికి పోయి లేట్ అయిపోయింది, అలసిపోయినా, అలా పండుకున్నాను వచ్చేసి కాల్ చేసిందన్న. ఇక నాకు విపరీతమైన ఇది అయిపోయింది. అదే అస్తం పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినా.
ఆ బట్టల మీద ఆ రోజు మీ చెల్లిని తీసుకొని బయటకు వచ్చేసి బయటకు వచ్చేసిన బట్టల మీదనే వచ్చేసిన. అప్పుడు వయసు ఎంత ఉంటది? ఉంటుంది 18 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు. అప్పుడు పెళ్లి చేశారన్నారు అమ్మాయికి. ఆమెకు మా చెల్లి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది, అతను వెళ్ళిపోయాడు. అంటే బాంబేకి వెళ్ళిపోయాడు. బాంబేకి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మాయి వయసు ఎంత ఉంటది? ఆమె కూడా ఉండొచ్చు 15 లోపల అట్లా ఉండొచ్చు. చిన్న వయసులో మ్యారేజ్. ఓకే, చిన్న వయసులో మ్యారేజ్ అంటే చేసుకున్న 1-2 సంవత్సరాల్లోనే నా బాంబే వెళ్ళిపోతానేసి మా దగ్గర ఉంచిపోయాడు అన్నట్టు. ఓకే, మా దగ్గర ఉంచిపోతే ఇక్కడ ఈ పరిస్థితి ఏమి ఇక్కడ బాగుండదు. అలా సరే మంచిగా చేసి అలా చేయి పట్టుకుని బయటకు వెళ్ళిపోయాను. బయటకు పోతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఖాళీగానే ఉంది. అలా చేయి పట్టుకుని అలా వెళ్ళిపోతుంటే ఊరు కదా అందరు ఏమైంది అంటే ఇట్లా ఆళ్ళ ఇట్లా కూర్చున్నాం, బయట ఇట్లా కూర్చున్నాం. అందరూ వచ్చి ఇట్లా ఇట్లా అయిందని తెలుస్తుంది కదా ఏమైంది ఎందుకు ఇట్లా సంగతి అంటే అందరూ ఊరు ఉంది జమ అయిపోరు చుట్టుపక్కల వాళ్ళంతా. సరే మంచిది వచ్చారు కదా అనేసి ఒకరు గిన్నెలు, ఒక గిన్నె, ఒక చెంబు, ఒక బోవన్ అన్ని తీసుకుని వచ్చి అట్లా ఏం వండుకోరానికి అనేసి ఇచ్చారు. నాకు ఇచ్చారు. ఒక సాప అట్లా ఉండండి మీరు అనేసి. సరే మంచి అనేసి అన్ని ఇచ్చారు కానీ తినడానికి సరుకులు లేవు, బియ్యం కానీ బియ్యము ఏమి లేవు అసలు. సరే మంచి అనేసి అలానే మా చెల్లిని అట్లనే ఉండమ్మో వస్తాను ఇప్పుడు వస్తాను అనేసి వెళ్ళిపోయినా. ఎక్కడికి వెళ్ళిపోయినా మా చేను ఉంది కదా, మా చేను దాటి ఆ కూర బయటకు వెళ్ళిపోయి ఒంటరి అట్లా కూర్చున్నట్లు ఆ వయసులో. అసలు కొందరికైతే ఇప్పటి పిల్లలు అయితే ఏదో చేసుకుని వచ్చిపోతారు ఏదో అనేసి చూసేది కానీ లేకపోతే ఏదో ప్రమాదానికి గురవుతారు. ఎందుకు ఏమో దేవుడు నాకు ఆలోచన ఊరు బయటికి వెళ్ళిపోయి అలా కూర్చొని ఉన్నా. అలా కూర్చొని ఉంటే ఒక్కనే కూర్చున్నా. ఒక పెద్ద మనిషి వచ్చింది. ఏమైంది కూర్చున్నాను, ఏం లేదు ఇట్లా ప్రాబ్లం ఉంది, చాలా కష్టంగా ఉంది. ఏమైంది అన్నారు. ఏం లేదు ఇట్లా మా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చాను, అసలు ఏమీ లేదు నాకు అసలు, అన్నిక్కడ కూర్చున్నాను. అదే ఏం భయపడకు, నా దగ్గర బావి ఉంది, ఉల్లిపాయ, పాలకూర, టమాటా, ఉల్లిపాయ ఉంది, వాటికి నీళ్ళు పెట్టు చూసుకో, నీకు నెలకు ఇంత జీతం ఇస్తాను, ఏం వరి కావద్దు అనేసి. సరే ఓకే కానీ ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేదు ఇదిగో అనేసి అప్పుడప్పుడైనా 300 ఇచ్చున్నా. అలేలుయా. అప్పుడు 300 నాకు చేతులు పెట్టు, ఇదిగో నీకు ఏమేమి అవసరం ఉందో తీసుకుని ఉంచుకో, నువ్వు చూసుకో, వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి మీ చెల్లె మీకు ఏం కానో చూసుకున్నాడు. ఆ 300 తీసుకొని వచ్చేసాను. నిజంగా చిన్నగా వండుకోవడానికి గిన్నెలు, 2 గిన్నెలు వాళ్ళు ఇచ్చినాక కూడా మనకు వాళ్ళు కదా మా చెల్లె. అప్పుడు మీకు వంట చేసుకోవటం వచ్చు? మా చెల్లి చేస్తుంది. రొట్టెలు మా చెల్లి వంట చేస్తుంది. ఓకే, నాకు రాదు, మా చెల్లి చేస్తుంది. కూర చేస్తుంది, రొట్టెలు, అన్నము చేస్తుంది. అలా అవుతుంటే అన్ని ఖర్చులు పోగా 150 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. 150 రూపాయలు మెయిన్ తల్లి ఇంట్లోనే ఉంచుకో అనేసి. ఇక నా పని పొద్దున్న లేచి మళ్ళీ నీళ్ళు పెట్టడానికి పోవాలి పొలానికి, వరి పంటకి, వాటి పాలకూరకు, ఉల్లిపాయకు, వంకాయలకు వాటికి నీళ్ళు పెట్టాలి. ఉదయం వెళ్ళేసి పెట్టేసి మళ్ళీ ఉదయం వెళ్ళి 5 గంటలకు వెళ్ళేవాడిని, 8 గంటలకు ఇంటికి వచ్చేవాడిని టిఫిన్ కానీ కలిసి. అక్కడ ఉంటాయి కదా కూరగాయలు, ఆర్గానిక్ మమ్మీ ఇట్లా రోజు కొన్ని తీసుకుపోతా, నాకేం లేదంటే నీకు ఏం కావాలి నాకు తీసుకొని పో, ఏ అభ్యంతరం లేదు, నీకు మీ చెల్లికి ఏం కావాలి అంతా తీసుకుని వెళ్ళు, అభ్యంతరం ఏం లేదు అనేసి. సరే అనేసి మనకేమేమి అవసరము మిరపకాయలు కొంచెం అవి ఉంటాయి కదా అవి తీసుకుని ఇంటికి వెళ్ళి మా చెల్లి అట్లా కొనసాగుతూ ఉంది యాత్ర. అంత లోపలనే మా బావ గారు వచ్చేస్తారు. మా చెల్లిని చేసుకుని ఆయన వచ్చింది. బొంబాయి పోయినా. నాకు ఎవరు లేరు, మాట్లాడటంలో ఎవరూ లేరు. సరే మంచి అనేసి వచ్చారు, నేను తీసుకుపోతాను అనేసి అన్నారు. సరే మంచి తీసుకుపోతాను కదా, నేను పెద్ద మనిషిని కాదు, మీరు ఎవరైతే పెద్దలు మ్యారేజ్ చేస్తారు వాళ్ళని తీసుకుంటా మాట్లాడి తీసుకుని వెళ్ళు, ఇన్ని రోజులు నా దగ్గర పెట్టావు, చాలా ప్రమాదంలో ఉన్నాం మేము, మా పరిస్థితి ఏం బాగా. వదిలేసి అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దగ్గర వదిలేసి? మా 3 years అయింది. అంటే చిన్నగా అనేసి ఆయన పెట్టేసి వెళ్ళిపోయాను, వదిలేసి మొత్తం వదిలేదు. బొంబాయి పోయాను అన్నాడు కదా, ఆ బొంబాయి పోయేటప్పుడు మీ దగ్గర వదిలేసి ఆయన తిరిగి వచ్చి తీసుకెళ్ళడానికి 3 years 4 years అట్లా అంటే వదిలేసాడని కాదు కానీ మీ దగ్గర పెట్టేసి ఆయన పనుల మధ్యలో వెళ్ళాడు.
వెళ్ళేసి వచ్చాడు. వచ్చేస్తుంటే మా చెప్పాను ఇదే డైరెక్ట్ మా తాత దగ్గరికి వెళ్ళాను. మా తాత మా ఊరు కదా వాళ్ళగా చేశారు. వచ్చేస్తే ఇక పంపించండి అనేసి అన్నాడు. నేను పంపను. మీ తాత గారు అడిగారు పంపించండి అని. మా తాత మా అవ్వ వచ్చి అడిగాడు, అదే ఇట్లా వచ్చింది కదా పంపిద్దాము అన్నాడు. నేను పంపను, ఉన్న ఖర్చులను గొడవట్టుకోలేను, అదేందో మంచిగా మాట్లాడి ఇన్ని సంవత్సరాలు వదిలేసి అది వాడు వదిలేసాడు, మీరు వదిలేసి నేను లేకపోతే మా చెల్లె గత్యం కావాలి. చాలా ఇది మాత్రం నాకు ఒప్పుకోను, నచ్చని పని అనేసి అన్నాను. సరే అనేసి ఏం చేద్దామని అంటారు. సరే అనేసి మా తాతని ఊళ్ళో పెద్దలందరినీ పోగు చేసాడు. ఉంటారు కదా పెద్దలు ఉన్నారు కదా, ఉంటారు. పోగు చేసి నా దగ్గరికి వచ్చారు. ఏంటో మరి అమ్మాయిని పంపిద్దాం, మరి ఏం సంగతి చెప్పాను ఇట్లా సంగతి ఏమని. ఆయన పని నిమిత్తమైన వెళ్ళిపోయాడు. ఓకే ఏమంటావు, ఆయన తప్పు పడినకి మనం వీల్లేదు. కానీ ఇప్పుడు నా చెల్లెని మంచిగా చూసుకోలేదు, నా చెల్లెని నన్ను టార్చర్ పెట్టేసి ఇట్లా కొంచెం పెట్టారు, ప్రాబ్లం చేశారు అనేసి. సరే మంచిగా చేసి పెద్దలు కూర్చుని పాపం వాళ్ళకు మా అవ్వకు మా తాతకు వాళ్ళు ఏమేమి క్లాసులను అవన్నీ ఇచ్చేసారు. ఊరు పెద్దలు అయినా నేను ఇంట్లోకి వెళ్ళిపోయి కూడా వాళ్ళు అలా మంచిగా బతుకున్నాడు అంటే గ్రేటే. మాకు కూడా ఈ విషయం మాకు తెలియదు, వెళ్ళిపోయినా అనేసి. సరే ఏం పెద్ద మనిషి, మరి పిల్లలను ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, అటు భర్త లేరు, అటు వాళ్ళు తల్లిదండ్రులు లేరు, పిల్లలను మరి అలా వదిలేస్తే ఎట్లా అనేసి అంటే ఆ మాటకు వాడు మీ తాత వాళ్ళకి మీ నాన్న ఒక్కడైనా ఇంకా పిల్లలు ఉన్నారు? ఇద్దరు బాబాయ్. ఇద్దరు బాబాయలని కాదు, ఆయనకి ఎంతమంది పిల్లలు? ఎవరికి? మీ తాత గారికి ఇద్దరు కొడుకులు. మీ నాన్న వాళ్ళు ఇద్దరా ముగ్గురు అంటే ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ అవ్వకు మా నాన్న ఒకరు, సెకండ్ అవ్వకు ఇద్దరు. మీ తాతకి ఇద్దరు భార్యల్లో ఒక భార్య పిల్లలు మీ నాన్న, ఒక భార్యకి ఒక కొడుకు, ఇంకో భార్యకి ఇద్దరు కొడుకులు, సెకండ్ అవ్వకి ఇద్దరు కొడుకులు. అట్లా ఇప్పుడు మీ నాన్న జనరేషన్ చచ్చిపోయేసరికి, ఆయన చనిపోయేసరికి మిమ్మల్ని పక్కకు తోపేసారు. వేరే 9 పిల్లలు ఉన్నారు. అట్లా ఊరు మొత్తం వచ్చేసి మీ తాతకి చెరుకులు పెట్టారు. అలా మంచిగా అనేసి పాపం అందరు వచ్చి చెప్పారు. సో నేనంటే పంపననేసి వాళ్ళ పెద్దలు వచ్చినదని కూడా నేను పంపను మా చెల్లెని. ఆడు ఇప్పుడు వచ్చాడు అనేసి అన్నాడు. అంటే లేదు మేమంతా ఉన్నాం కదా, పంపించు, నా మాట మీద పంపించు అనేది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే మంచిది అంటే నాకు కూడా మంచిదే, పంపడం లేదన్నా, కానీ పరిస్థితులు బాగాలేవు. ఆ వ్యక్తుడు ఎన్ని రోజులైంది వదిలేసి ఇప్పుడు వచ్చేసాడు, నాకున్న ఒకటే ఒక చెల్లె అనేసి అన్నాడు. అదే బాబు ఒకసారి పంపించి చూద్దాం, ఏమన్నా అయితే మేము రెస్పాన్స్ మేము ఉంటాం, మేము ఏమంటాం యాక్షన్ తీసుకుంటాము, చూసుకుంటాము, నీ ఎవరు అని బాధపడదు, మేమంతా ఉన్నాం అనేసి వాళ్ళు సలహా ఇచ్చారు. సరే మంచిది అనేసి అన్ని మాటలు అయిపోయినాక అంతా సమాధానం అయిపోయినాక మా చెల్లెని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఏం చేసిన, వారు కొనుగోలు వేసేసి బాంబే ఇద్దరు కలిసి వెళ్ళిపోయాడు. మీ చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు, బాంబే తీసుకొని వెళ్ళిపోయాడు. సరే పని కదా ఉండని లేక ఉంటే మంచిది అనేసి నేను ఉండేసేసి 95లో నేను హైదరాబాద్కి వచ్చేసిన. మా చెల్లి పోయినాక నేను ఉండని అవసరం లేదు. 95లో మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 20 అట్లా ఉండొచ్చు. 20 ఉండొచ్చు. అంటే నాకు కొంచెం ఏజ్ అంటే అప్పుడు బ్యాచులర్ గా ఒక్కడే వచ్చేసారు. అంటే ఎవరైనా పిలిస్తే ఇక్కడికి వచ్చేసారా, లేకపోతే పనుల నిమిత్తమై? అంటే మా మామ వాళ్ళు ఉంటారు, మా మామ వాళ్ళు. ఓకే. అయితే మామ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు. ఓకే, తమ్ముళ్ళు. అరే ఇట్లా అనేసి అంటే సరే వాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్నాను. వాళ్ళు టైల్స్ పనికి, లేబర్ పని, ఆ పని వెళ్ళేవాళ్ళు. నేను కూడా ఏం చేయాలనేసి వాళ్ళు కూడా టైల్స్ పనికి వెళ్ళేవాడిని, వాళ్ళతో పాటు కలిసి పనిచేసి ఉండేవాడిని. అలా ఉన్నాను. ఉంటూ తప్పకుండా. మీరు
చిన్నప్పుడు క్రిస్టియన్సా లేదా మధ్యలో కన్వర్ట్ అయ్యారా? ఓకే అంటే ఓకే డైరెక్ట్ గా దాంట్లోకి వచ్చేస్తున్నారు. మంచిది 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 ఓకే మంచిది. అయితే మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది, రోడ్ అవతల చర్చ్ ఉంది, వాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ సాంగ్స్ నాకు వినిపించాయి. అంతకుముందు మీరు క్రైస్తవులు కాదు? అంటే తాత వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు, అట్లా తాత వాళ్ళు మందిరానికి వెళ్ళేవారు, మా ఇంట్లో మాత్రం మందిరానికి వెళ్ళేవారు. కానీ నేను వాళ్ళతో పాటు ఎప్పుడు తీసుకుని వెళ్ళింది కానీ, లేకపోతే ఇట్లా మనం వాక్యం చదువుకోవాలి, పాఠం చేసుకోవాలి అని వాళ్ళు చెప్పింది నాకు మాత్రం గుర్తులేదు, తెలియదు. అందరేమో కానీ నాకు అంతా తెలియదు కూడా. కానీ ఆ సాంగ్స్ రాగానే అదేమంటారు నేను వెళ్ళిపోయాను.